తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి మొన్నటిదాకా ఢిల్లీలో జరిగిన పరిణామాలు, పడిగాపులంటూ రాసిన వాళ్ళు ఉన్నారు, అపాయింట్మెంట్ ఉందని రాసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కసరత్తు 3 రోజుల పాటు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం జనసేనల లిస్టులకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకున్నారు, ఎవరి సీట్లు వాళ్ళకి చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ సీట్లకు సంబంధించి అంక పెంచాలని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తోంది. 6 పార్లమెంట్ స్థానాలు 8 చేయమంటోంది. మీ దగ్గర బలమైన అభ్యర్థులు ఉంటే చెప్పండి, నా అభ్యర్థి కంటే అవసరమైతే నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పింది కూడా ఉంది. అందులో సుజనా చౌదరి కోరుతున్నటువంటి విజయవాడ సుజనా చౌదరికి కానీ లేకపోతే పీవీపీ పేరు తెర మీదకి వచ్చింది. తద్వారా కేసినేని చిన్ని కంటే 2 బలమైన అభ్యర్థులు మా దగ్గర ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చూపెడుతుంది. అట్లాగే ఏలూరుకి అయినా సరే సుజనా చౌదరి పేరు పరిశీలించమంటుంది, లేకపోతే సీఎం రమేష్ పేరుని పరిశీలించమంటుంది. ఈ ఇద్దరికి సంబంధించి ఇక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు, తెలుగుదేశం అభ్యర్థి కంటే మా దగ్గర బలమైన అభ్యర్థి ఉన్నారు అన్నటువంటిది. ఈవెంట్ మాగంటి బాబు పేరు కూడా ప్రధానంగా ఇక్కడ అందులో చర్చకు వస్తుంది. ఇటు ఇక్కడ పవర్ఫుల్ ఉన్నారు మీకంటే కూడా మా దగ్గర అన్నటువంటి. అట్లాగే అనకాపల్లికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ సీఎం రమేష్ పేరు వినబడుతుంది. అట్లాగే ఆయన ఇది మాధవ్ ఎవరైతే మాజీ బీజేపీ ఎమ్మెల్సీ పేరు కూడా వినబడుతుంది. తద్వారా అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. మీ అభ్యర్థి కంటే అక్కడ ఇంకా భారతీయ జనతా ఇదే తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి పేల గోవిందు ఉన్నారు, అట్లాగే నాగబాబుకి ఇస్తారన్నారు. వాళ్ళిద్దరికంటే బలమైన అభ్యర్థులు మా దగ్గర ఉన్నారని సూచిస్తోంది భారతీయ జనతా పార్టీ. అట్లాగే రాజమండ్రికి వచ్చేటప్పటికి సోమవీర్రాజు పేరు, పురంధేశ్వరి పేరు ప్రధానంగా చర్చలో ఉన్నాయి. ఇవి కాకుండా నరసాపురంకి వచ్చేప్పటికి శ్రీనివాస వర్మ ఆల్రెడీ గతంలో నరసాపురంకి పోటీ చేసినటువంటి ఆయన పేరు ప్రధానంగా ప్రస్తావనలో ఉంది. ఆయన పేరుతో పాటుగా ఏదైతే కృష్ణరాజు భార్య శ్యామలాదేవి గారు కానీ లేకపోతే అక్కడ ఇంకొక ఆయన నరేంద్ర పేరు కానీ వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఇట్లాగా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారన్నటువంటి లెక్కలు. ఈవెన్ హిందూపురం చూస్తే సత్య, పరిపూర్ణానంద స్వామి, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లాగా పేర్లు ఉన్నాయి, బలమైనటువంటిదే. కాబట్టి ఇట్లాంటి లెక్కలు మా దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారు, సీట్లు ఇస్తే కనుక అన్నటువంటి రూట్లో చర్చలు చేస్తోంది. 6 కాదు ఇంకో 2 ఇవ్వమని అంటోంది. ఇంకొక వైపును చూస్తే ఎమ్మెల్యే సీట్లు కూడా దాదాపు 11 వరకు అడుగుతుంది అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. ప్రస్తుతం 6 అని వీళ్ళు అంటుంటే 11 దాకా కావాలన్నటువంటిది. అందులో పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఓ పక్కన ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వల్లూరి కావచ్చు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, కామినేని శ్రీనివాస్ కావచ్చు, విష్ణువర్ధన్ రాజు కావచ్చు, అట్లాగే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, మరొక వైపున ధర్మవరం సూరి కావచ్చు, ఇట్లాంటి పేర్లు బలంగా వినబడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపున పూడి తిరుపతిరావు పేరు కూడా బలంగా వినబడుతుంది, మాధవ్ పేరు కూడా బలంగా వినబడుతుంది. ఇట్లాగా రకరకాల పేర్లు. ఇట్లాగా మా దగ్గర బలమైనటువంటి క్యాండిడేట్లే ఉన్నారని బీజేపీ అంటుంది. 11 దాకా అడుగుతుంది. 11 కావాలంటే అటు వాళ్ళిద్దరిలో నుంచి తగ్గించుకుని ఇవ్వాల్సి ఉంటుంది, జనసేన కానీ తెలుగుదేశం కానీ. అప్పుడు మళ్ళీ జనసేనకి 24కి ఇచ్చినందుకే తిట్టుకుంటుంటే ఇక మళ్ళీ అందులో తగ్గిస్తే మరింత ఆగ్రహం అవుతుంది. అప్పుడు తెలుగుదేశం తగ్గించుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశంలో లొల్లి నడుస్తుంది. వీటన్నిటి మధ్యన 3 మెన్ కమిటీని కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి పంపించింది. ఎవరైతే మొన్నటిదాకా ఈ వ్యవహారాలు చూసినట్టు శివప్రకాష్ జీతో పాటుగా ఒక మాజీ కేంద్ర మంత్రితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన, 3గురితో కూడినటువంటి కమిటీ వచ్చింది. ముందు పురంధేశ్వరి వీళ్ళందరూ కలిసి కసరత్తు చేస్తున్నారు. వీళ్ళు అభ్యర్థులకు సంబంధించి ఒకటి ఫైనల్ చేస్తారు. ముగ్గురేసి అభ్యర్థులు ఇంతకుముందు చేసుకున్నారు. ఇప్పుడు 1 అన్నటువంటిది ఫైనల్ చేసుకుని రేపు ఎల్లుండి చంద్రబాబు గారితో కూర్చుని చర్చించడానికి ఈ కమిటీ వచ్చిందనమాట.